అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి బృందం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చలు సఫలమై రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చలు సఫలమై రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి. క్లీన్ ఎనర్జీ, విమానయాన రంగాల్లో 7,000 కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు దావోస్ వేదికగా రాష్ట్రానికి లభించాయి. స్లోవాకియా, అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణను 3 ప్రత్యేక అభివృద్ధి జోన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు వివరించారు. సేవల రంగానికి క్యూర్, తయారీ రంగానికి ప్యూర్, వ్యవసాయం, గ్రీన్ ఎకనామీకి రేర్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్ లో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయాల సమీపంలో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేయాలని సర్గాడ్ సీఈఓకు సూచించారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులతో స్థానిక ఎంఎస్ఎంఈలకు పరికరాల తయారీ, సప్లై చైన్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మరోవైపు డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన రష్మి గ్రూప్ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.